కొలతలు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు ఇక విశాఖ వ్యాపారులు దడపుట్టిస్తున్నాయి. నగరంలోని తినుబండారాలు, హోటల్స్, రెస్టారెంట్లలో అపరిశుభ్రత, నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారన్న వినియోగదారుల ఫిర్యాదుల మేరకు ఆహార భద్రత ప్రమాణాల శాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఏకకాలంలో 20 బృందాలుగా ఏర్పడి 40 హోటల్స్ పై ఆకస్మిక దాడులు చేశారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం, కుళ్లిపోయిన గుడ్లు, చెడిపోయిన నూడిల్స్ వంటలకు వినియోగించే వివిధ రకాల పేస్ట్లను ఆయా హోటల్స్ లో గుర్తించారు. పేరు మోసిన హోటల్స్, రెస్టారెంట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో అధికారులు విస్తుపోయారు. పలు హోటల్స్ పై కేసులు నమోదు చేసి మరికొన్ని రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై విశాఖ నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. రోజుల్లో ఇంట్లో వండుకున్నటువంటి లేదా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి వంటల కంటే బయట హోటల్లో ఉన్నటువంటి ఫుడ్కే చాలామంది ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అది ఫంక్షన్ అవనివ్వండి, లేదా పార్టీస్ అవనివ్వండి, లేదా వివిధ కార్యక్రమాలకు అవనివ్వండి. పెద్ద ఎత్తున సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి స్టార్స్ హోటల్కి వెళ్ళడం, ఆ హోటల్లో ఉన్నటువంటి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆ ఫుడ్ని తినడం జరుగుతుంది. అయితే ఆ ఫుడ్లో ఎంతవరకు సేఫ్టీ ఉంది, ఆ ఆహారం తీసుకోవడం వల్ల ఎంతవరకు మనం ఆరోగ్యంగా ఉంటాం అనే విషయంపై అయితే ప్రస్తుతం ఈరోజు జరుగుతున్నటువంటి విశాఖలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి హోటల్స్లో 20 పైగా ఉన్నటువంటి హోటల్స్లో ఏకకాలంలో దాడులు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విశాఖలో అత్యంత పేరుగాంచినటువంటి ఆల్ఫా హోటల్లో అయితే మనం ఉండడం జరిగింది. ఈ ఆల్ఫా హోటల్లో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీస్ ఎంతవరకు నాణ్యత భద్రతమైనటువంటి ప్రికాషన్స్ వీళ్ళు పాటిస్తున్నారనే విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఇక్కడికి వచ్చి ఈరోజు తనిఖీలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అదే హోటల్కి సంబంధించినటువంటి కిచెన్లో అయితే మనం ఉండడం జరిగింది. ఈ కిచెన్కి సంబంధించినటువంటి విషయం చూసుకుంటే కనుక అనేక లోపాలు ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. ఎక్కడా కూడా శుభ్రత లేదు. అలాగే ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రీజర్స్లో పెట్టి మెయింటెనెన్స్ చేస్తున్నారంటూ, అలాగే ఫుడ్ కలర్స్ ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ చికెన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతే మనం బిర్యానీలో ఆహా అంటూ లొట్టలేసుకుంటూ తింటున్నటువంటి ఈ బిర్యానీ ఏదైతే ఉందో, ఈ బిర్యానీకి సంబంధించినటువంటి ఈ మీట్నే వీళ్ళు బిర్యానీ ప్రిపేర్ చేయడానికి వాడతారు. అయితే దీనికి సంబంధించి కలర్స్ ఎంతవరకు వాడాలి, ఎంతవరకు కలర్ వీళ్ళు వాడారు అనే విషయంపై అయితే అధికారులు అయితే ఇప్పటికే వచ్చి కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ బిర్యానీకి సంబంధించినటువంటి విషయంలో జాయింట్స్ తీసుకొని ముఖ్యంగా ఆర్డర్స్ తీసుకొని తినడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫ్రీజర్ చేసి ఆ తర్వాత ఇక్కడ మ్యాన్గేట్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. గతంలో కూడా ఇదే హోటల్పై అనేక ఆరోపణలు అయితే వెల్లువెత్తినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ హోటల్కి ఇప్పటికే ఇది 3వ రైడ్ చేసినప్పటికీ కూడా వీళ్ళ విషయంలో ఎలాంటి మార్పు లేదు అనేది పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శుభ్రత భద్రత విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ శుభ్రత, ఎందుకంటే ప్రజల ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక పెద్ద ఎత్తున అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాడాల్సినటువంటి సేఫ్టీ ఏవైతే ఉంటాయో, మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ మెటీరియల్స్ అన్నింటినీ కూడా చూడొచ్చు. చాలా హైజీనిక్గా ప్రిపేర్ చేయాలన్నటువంటి నేపథ్యంలో ఫుడ్ కలర్స్ అసలు ఎక్కడ వాడకూడదు. అలాగే టేస్టింగ్ సాల్ట్ అది చాలా ప్రమాదకరమైనటువంటి పదార్థం అయినప్పటికీ కూడా ప్రజలు ఇష్టంగా టేస్టీగా తినాలన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉంటుందో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఫుడ్ సేఫ్టీలో ఆ కలర్స్ని కానీ లేదా ఆ యొక్క సేఫ్టీకి టేస్టింగ్ సంబంధించిన సాల్ట్స్ కానీ కలపడం. అలాగే ఇక్కడ తండూరి చికెన్కి సంబంధించి చాలామంది ఇంట్రెస్టెడ్గా చెప్పడం, చూడడం, తినడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఇవి ఎన్ని రోజులుగా ఇక్కడ నిల్వలు ఉన్నాయి, ఎన్ని రోజులుగా వీటిని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు, ఎంత మొత్తంలో వీటిని ఉష్ణోగ్రతలో వీటిని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాలను అయితే ఇప్పటికే అధికారులు అయితే ఇక్కడికి వచ్చి తనిఖీ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా అనే విషయంలో కూడా ల్యాబ్కు పంపించి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ప్రతి దాని మీద కూడా వీళ్ళ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నటువంటి తరుణం కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చికెన్ వాడకూడదు అనేది హెల్త్ సంబంధించినటువంటి అధికారులు లేదా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ గార్లిక్ చూడొచ్చు, ముఖ్యంగా అల్లం వెల్లుల్లికి సంబంధించినటువంటి విషయాలు ఇవి ఎప్పుడెప్పుడో కట్ చేసి ఇవన్నీ కూడా ఫ్రీజర్లో పెట్టి వీళ్ళు మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ తిని ప్రజలు ఆరోగ్యం దెబ్బతినే విధంగా కింద చూడొచ్చు. ఫ్రిడ్జ్ అంతా కూడా ఎంత దట్టిగా కనబడుతుందో, ఎంత అంటే శుభ్రత పాటించాల్సిన చోట కూడా వీళ్ళు కనీసం శుభ్రత పాటించలేదనేది పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయ్యేలా ఉంది. అలాగే ఫ్రీజర్స్లో పెట్టినటువంటి ఐటమ్స్ వాడకూడదనేటువంటి నామ్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అసలు నిబంధనలన్నీ తొంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున అయితే వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి అంటే రొయ్యలు తీసుకొచ్చి సుమారుగా ఇందులో చూడండి ఏగలు, దోమలు ఇవన్నీ చనిపోయినవి కూడా ఇందులో కనబడుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. పదార్థాలన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో డామేజ్ అయిపోయాయని
చెప్తున్నప్పటికీ కూడా పదే పదే కూడా ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు దాడులు చేసి వీళ్ళని పట్టుకొని వీళ్ళపై కొన్ని కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని వీళ్ళు వాటిని తొంగలో తొక్కేసి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాటించట్లేదంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ వ్యాప్తంగా సుమారుగా 20కి పైగా ఉన్నటువంటి హోటల్స్లో, స్టార్ హోటల్స్లో ఈరోజు దాడులు అయితే చేయడం జరిగింది. వీటిలో అనేక విషయాలను అయితే ఇప్పటికే వాళ్ళు నోటీస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే బిల్డింగ్ ఉండాల్సినటువంటి పర్మిషన్స్, ఎలాంటి పర్మిషన్స్ ఉండాలి, లేకపోతే కనుక వాళ్ళపై చట్టపరమైనటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అయితే వీళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అలాగే ఈ యొక్క ఆల్ఫా హోటల్ అనే కాదు, విశాఖలో ఉన్నటువంటి అనేక టాప్ హోటల్స్లో ఇదే రీతిలో, ఇదే తరహాలో పెద్ద ఎత్తునైతే ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలే జరుగుతున్నాయి. ఎలాంటి శుభ్రత కానీ, ఎలాంటి ప్రికాషన్స్ కానీ, సేఫ్టీస్ కానీ, ఎలాంటి హెల్దీ ప్రికాషన్స్ పాటించట్లేదన్నటువంటి నేపథ్యం అయితే పెద్ద ఎత్తున అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాదు, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి పబ్లిక్ రావడం జరుగుతుంది. అలాంటి పబ్లిక్కి ఎవరైతే టూరిస్టులు ఎవరైతే ఉంటారో ఆ టూరిస్టులంతా కూడా ఇలాంటి ఆహార పదార్థాలు తిని అనారోగ్యం పాలైతే కనుక వీళ్ళకి పూర్తి బాధ్యత ఎవరు వహిస్తారనే క్వశ్చన్ మార్క్ కూడా అందరిలోనే వెలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క రోజే కాకుండా ప్రతిరోజు విశాఖ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక హోటల్స్లో దాడులు జరగాలి, నాణ్యత, భద్రత కూడినటువంటి మంచి ఆహారం ప్రజలకు అందే విధంగా చూడాలని ప్రజలు కూడా ఇప్పటికే కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏవైతే టూరిజంగా డెవలప్ అవుతున్నటువంటి విశాఖపట్నంలో తరచూ ఇలాంటి దాడులు జరగాలి, ఖచ్చితంగా మంచి నాణ్యతతో కూడినటువంటి ఫుడ్ని అందరికీ అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ మోహన్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డితో వైసీపీ నేతలు ములాఖత్ అయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డిని మాజీ మంత్రి కారుమూరి